కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ కోసం 3 పథకాలు తీసుకువస్తామని పేర్కొంది. కొత్త ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించేందుకు మొదటి నెల జీతం ప్రభుత్వమే చెల్లిస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అదేవిధంగా కొత్త ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ చెల్లింపులో మొదటి 4 ఏళ్లు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఏపీకి మోడీ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణకు కట్టుబడి ఉన్నామని మోడీ సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయల సహాయం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో భాగంగా పోలవరానికి పెద్దపీట వేస్తున్నట్టు వెల్లడించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్ చెప్పండి. దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఈ రోజు ప్రవేశపెడుతున్నట్టు బడ్జెట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. దానికి అనుగుణంగానే ఆయా రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయించారా లేదా అనేది ఒకసారి చూద్దాము. నిర్మలా సీతారామన్ 7వసారి తన బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి అనేక రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఎంత బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, ఏ రంగాలకు పెద్దపీట వేస్తున్నారు, అసలు బడ్జెట్లో ఈసారి కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి, అలాగే పేదలు నిరుపేదలకు కానీ అలాగే సంపన్నులకు కానీ సంపన్నులకు ఇటు ఇన్కమ్ ట్యాక్స్లో కానీ ఈసారి 3 లక్షల ఇప్పుడు మధ్యతరగతి ప్రజలు 3,50,000కి ఇక్కడ బడ్జెట్ పెంచుతారు అంటే పన్ను మినహాయింపు 3,50,000 వరకు ఉంటుంది అనేటటువంటి ఆశలు చాలా పెట్టుకున్నారు. అసలు ఈసారి బడ్జెట్ ఏ విధంగా ప్రవేశపెట్టారనేది ఒకసారి చూస్తే 7వసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్పై అందరూ రైతులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అలాగే ఉద్యోగులు కావచ్చు, బడ్జెట్కు వీళ్ళందరూ ఆశలకి అనుగుణంగానే ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. రాష్ట్రపతికి బడ్జెట్ ప్రతులు కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందజేయడం జరిగింది. ఈసారి కూడా ట్యాబ్లెట్లోనే బడ్జెట్ లోక్సభకు ముందుకు ప్రవేశపెట్టడం జరిగింది 2024-25కి సంబంధించి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే బడ్జెట్లో ఏ అంశాలు అంటే మనకు అందిన సమాచారం ప్రకారం ఏ అంశాలు అనేవి చూస్తే దేశీయ విద్యా సంస్థల ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు రుణాన్ని మంజూరు చేయడం అనేది జరిగింది. ఇక బహుళ అభివృద్ధి ఏజెన్సీల నిధుల ద్వారా బీహార్కు కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్థిక సహాయం అందజేయడానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఇక ముద్రా రుణాలు 10 లక్షలు ఉంటే దానిని ఇప్పుడు 20 లక్షలకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఏపీ సహా తూర్పు ప్రాంతాల అభివృద్ధిపై కూడా ఈసారి ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇక విశాఖ, చెన్నై అలాగే ఓర్వకల్లు, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లకు కూడా నిధులను కేటాయించడం జరిగింది. ఇక తయారీ రంగాల విషయానికి వస్తే కొత్త ఉద్యోగులకు నెల జీతం అందబోతోంది. నెల జీతాన్ని 3 వాయిదాల్లో ప్రభుత్వం చెల్లించబోతోంది. ఇక సంఘటిత రంగాల్లో ఈపీఎఫ్ఓలో నమోదైన కార్మికులకు నెల జీతం మాత్రం ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇక ఉద్యోగాల కల్పనకు కూడా పెద్దపీట వేయడం జరిగింది. నైపుణ్యాభివృద్ధికి తొలి ప్రాధాన్యత కూడా ఇచ్చారు. ఇక సహకార రంగాన్ని సుస్థిరపరిచేందుకు నిర్మాణాత్మక విధానాల రూపకల్పనకు కూడా ఇక్కడ నడుం బిగించింది. కూరగాయల ఉత్పత్తి అలాగే వాటికి చేసే 6 కోట్ల మంది రైతుల డేటా కూడా సేకరించాలని ఈసారి బడ్జెట్లో నిర్ణయించారు. సేకరణ కావచ్చు, నిల్వ కావచ్చు, ఇక సరఫరాకైతే తగిన పెట్టుబడులను అందుబాటులోకి తీసుకొస్తామంటూ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో నిర్మలా సీతారామన్ వెల్లడించడం జరిగింది. కూరగాయల సప్లై చైన్ నిర్వహణకు కొత్త స్టార్టప్లకు అవకాశం, వాళ్ళకి అలాగే ప్రోత్సాహకాలు కూడా అందిస్తామని చెప్పి వెల్లడించారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలోనే అమరావతిని అభివృద్ధి చేస్తామంటున్నారు. అంటే గతంలో అమరావతి అభివృద్ధి పక్కన పడిపోయింది వైసీపీ ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఎలాగైనా సరే అమరావతిని అభివృద్ధి చేయాలని కోరుకున్న నేపథ్యంలో వారి ఆకాంక్షలకు అనుగుణంగానే అమరావతి కూడా అభివృద్ధి చేస్తామంటున్నారు. అది ఈ ఆర్థిక సంవత్సరంలోనే. ఇక 1 లక్షలోపు వేతనం ఉన్నవారు దీనికి ఒక అర్హులు. 210 లక్షల మంది యువతకు లబ్ధి చేకూరుస్తున్నారట. కొత్తగా ఉద్యోగంలో చేరే వారికైతే ఈపీఎఫ్ఓ అమలు చేస్తున్నామని ప్రకటించారు. అమరావతి అభివృద్ధికి బహుళ సంస్థల ద్వారా నిధుల సేకరణ చేస్తారు. వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టు కూడా అటకెక్కిపోయింది వైసీపీ ప్రభుత్వ హయాంలో. దాన్ని కూడా పూర్తి చేస్తామంటున్నారు. ఏపీ విభజన హామీలకు కట్టుబడి ఉన్నామంటూ నిర్మలా సీతారామన్ వెల్లడించడం జరిగింది. ఇక ఏపీ అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక పేదలు, మహిళలు, యువత వీటన్నిటిని లక్ష్యంగా చేసుకుని వాళ్ళని అభివృద్ధి చేయడం కోసం కొన్ని పథకాలను కూడా రూపొందిస్తారట. వచ్చే 5 ఏళ్లలో 4 కోట్ల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యం. ఇక నిరుద్యోగుల సమస్యను గుర్తించి ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. విద్య అలాగే స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాభివృద్ధి కూడా 1,48 లక్షల కోట్ల 1.48 లక్షల కోట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయం దానికి అనుబంధ రంగాలకు కూడా 1.52 లక్షల కోట్లు కేటాయింపులు జరుగుతున్నాయి. ఇంకా బడ్జెట్లో మొత్తంగా చూసుకుంటే 9 రంగాలకు ప్రాధాన్యత
లభించబోతోంది. కొత్తగా 107 వంగడాలను ప్రవేశపెట్టామంటూ కూడా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో చెప్పారు. ఇక నూనె గింజలు, పప్పు ధాన్యాలు వీటి ఉత్పత్తికి కూడా విశేషంగా కృషి చేస్తామంటున్నారు. వ్యవసాయ రంగంలో స్టార్టప్లకైతే కొత్తగా ప్రోత్సాహకాలు, ప్రధానమంత్రి అన్నా యోజన పథకం 5 ఏళ్ల పాటు పొడిగింపు. గతంలో ఉన్న పథకాన్ని ఇప్పుడు మరొక 5 ఏళ్లు పొడిగించడం జరుగుతుంది. 4 అంశాలపై మొత్తంగా మధ్యంతర బడ్జెట్ వచ్చింది. ఉద్యోగం, స్కిల్, ఎంఎస్ఎంఈలపై కూడా దృష్టి పెడతామంటూ చెప్పారు. ఇక వికసిత భారత లక్ష్యంగా 2.0 బడ్జెట్, గతంలో 2.0 ప్రవేశపెట్టారు, ఇప్పుడు 3.0 ప్రవేశపెట్టబోతున్నారు. ఇక పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ద్వారా 80 కోట్ల మందికి లబ్ధి చేకూర్చేలా తమ ప్రణాళిక ఉందన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం మరో 5 ఏళ్లు కూడా పెంచడం జరుగుతుంది. ఇక మోదీ సర్కారుకు 13వ బడ్జెట్ ఇది. ఇంతకుముందు 12 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. 13వ బడ్జెట్. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈసారి బడ్జెట్ అన్ని రంగాల ప్రజలకు అనుకూలంగా ఉందా లేదా అనేది, ప్రజలు దీని మీద ఎలా స్పందిస్తారు, అలాగే వివిధ రాజకీయ పార్టీల వాళ్ళ ప్రతిస్పందన ఎలా ఉంటుంది మొదలైన అంశాలన్నీ ఇక ఈ బడ్జెట్ పూర్తి వివరాలు తెలిసిన తర్వాత ఎలా ఉంటుంది, ప్రజలకు ఇది నిజంగా సంతోషకరమైన బడ్జెటా లేకపోతే నిరుత్సాహానికి గురి చేస్తుందా అనేది ప్రజల అభిప్రాయాలను బట్టి తెలియబోతోంది. కెమెరామెన్ శ్రీనుతో రాజ్ కుమార్, 1TV న్యూస్.